ఆ బస్సులు బంద్ అయినాయి కదా మన కాడ ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తురు జనాలకు ఒక తిప్పలైతుంది అసలు మన రేవంత్ సారు ఓట్లప్పుడు ఆర్టీసీ వాళ్ళకు ఎన్నో ముచ్చట్లు చెప్పే ఇది చేస్తాం అది చేస్తాం అనే మరి అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోయా మరి చెప్పినవి ఒకటన్నా చేయలే మాట నిలబెట్టుకోరి అని ఆర్టీసీ వాళ్ళు అడిగితే వాళ్ళను దేకుడే లేదట అందుకే ఇక సమ్మె పట్టిర్రు అగో మన తెలంగాణలో బస్సు పై అయిపోయింది బస్సులని డిపోలని ఉండిపోయినాయి ఆర్టీసీ కార్మికులు సమ్మెలు ఉన్నారు డ్రైవర్లు స్టీరింగ్లు పట్టలే కండక్టర్లు టికెట్ల మిషన్ ఉట్టలే డిపోల కాడికి వచ్చి నిరసన చేసిరు ధర్నాలకు కూసున్నారు రేవంత్ సర్కారు నియత్తోని మాటల మీద నిలబడాలని డిమాండ్ చేసిరు మొండి వైఖరి బస్సు లేకపోయే వరకల్లా జనాలకు మస్తు తక్లీఫ్ అయిందోలా గంటల కమానం బస్టాండ్లల్లో బస్సుల కోసం ఎదురు చూసిరు ఇక ప్రైవేటు జీబులు కార్లలో ప్రయాణం కట్టవలసి వచ్చింది కాదోలా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తామని అప్పుడు చెప్పిరా 40 రోజుల కిందటనే సర్కార్ చెవులు వేసిర్రు వాళ్ళు గిట్ల సంగతి ఎలక్షన్ ఉన్నప్పుడు మాకు ఇచ్చిన మాటలు నెరవేర్చామని అని 1కి 10 మాటలు చెప్పుకున్నారు అయినా సర్కారోళ్ళు వీళ్ళ మాట పట్టించుకోలే వీళ్ళను కాననే కానలే వారం రోజుల కిందట కూడా సమ్మె నోటీసులు ఇచ్చిరు ఇక రేపు సమ్మెకు దిగుతుర్రు అనంగా ఒక రోజు ముందు చర్చలకు పంపిరు సర్కారోళ్ళు కమిటీ వేస్తున్నాం 4-5 వారాలు టైం ఇయ్యూరి సమ్మెకు ఓకురి అని చెప్పిరట కాదు 40 రోజుల సంధి వీళ్ళు అడుగుతూనే ఉన్నారు ఇన్నొద్దులేమో సప్పుడు ఏకుండే సమ్మె రోజు మాత్రం ఈ కమిటీ వేస్తాం ఆ కమిటీ వేస్తాం 4 వారాలు ఆగుర్రి అనుడు గాదేంతరిగా అంటే మాటలతోని మళ్ళోసారి మతమరపిద్దామనే కదా అందుకే కార్మికు ఒప్పుకోలే సమ్మెకే సై అన్నారు 4 నెలలకు ఇచ్చిన నోటీసును ఇప్పటి వరకు మళ్ళీ నోటీసు ఇచ్చే వరకు కూడా మమ్మల్ని పిలవలేదు మాట్లాడలేదు కాబట్టి సమ్మె అనివార్యమైంది మాకు న్యాయంగా వచ్చేటువంటి 2017 యొక్క బకాయిలు ఉన్నాయి ప్లస్ 21-25 పే ఇవ్వాలి అవి ఇవని చెప్తున్నాం మాకు జేబీఎం బస్సులు మనమే కొనుగోలు చేసుకుని నడుపుకుందాం ఎందుకంటే 50 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మనం ఈ రోజు మహాలక్ష్మి రావడం వల్ల మనం లాభాలలో ఉన్నామని చెప్పి మీరే గవర్నమెంట్ గా మీరే చెప్తున్నారు మరి లాభాలు ఉన్నటువంటి సంస్థను ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్తున్నారు ఏదన్నా ఉంటే నష్టాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థను ప్రైవేట్కి ఇస్తారు మరి లాభాలు ఉన్న సంస్థను మీరు ప్రైవేట్కి ఎందుకు అప్పచెప్తున్నారు మాకు దాని ఆంతర్యం తెలుస్తలేదు ముఖ్యంగా యూనియన్లను పునరుద్ధరించాలి అలాగే ఏది ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ కేటాయిస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మా ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాల కింద వాళ్ళు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టిండ్రు ఈ అంశాలన్నీ మీకు రావాల్సిన బకాయిలన్నీ ఇస్తాం మీకు అన్ని విధాల మేము చేస్తామని 2.5 సంవత్సరాల నుండి తాత్సారం చేస్తూ మొత్తం ఇంతవరకు మాటలతోనే గడుపుతాను కానీ ఏం లేదు మరి ఒక్కటి ఆలోచించండి మీరు మహాలక్ష్మి పథకాన్ని రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు మరి మొత్తం దాన్ని సక్సెస్ చేసిన వాళ్ళని పట్టించుకోరా మాకు మేనిఫెస్టోలో పెట్టిన వాటిని మాత్రం ఏమంటారు ఒకటేంటి గవర్నమెంట్ లో విలీనం చేయాలి ప్రధానమైన డిమాండ్ తర్వాత యూనియన్లను ఇవ్వాలి ఎందుకంటే మాకు అధిక పని గంటలు అవుతుంది మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు కాబట్టి యూనియన్లను ఇవ్వాలి పిఆర్సీలు ఇవ్వాలి మేము అసలు అవసరాలంటే మాకు ఎలా ఉన్నాయంటే కనీసం రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము పిల్లలను ఏదైనా చదివించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక గిదిగిట్లుంటే సర్కారు చూడింగా ఈ కార్మికులను ఇంకా రెచ్చగొట్టేటట్టు చేసింది ఓ దిక్కు వీళ్ళు సమ్మెలో ఉంటే ఈ ప్రైవేటు డ్రైవర్లను ట్రైనింగ్ లేనులను పిలిపించుకొని కిరాయి బస్సులను నడిపించే ఉపాయం చేసింది ప్రైవేట్ వాళ్ళకు బస్సులు చక్కగా నడపరాక టక్కర్లు చేసిరు కరీంనగర్ కడగట్టనే అయింది అంటే సర్కారు జిద్దుకుపోయి ప్యాసింజర్ల పానాలతోని ఆడుకునుడు కాకుంటే ఇంకేంది ఇక కిరాయికి తెచ్చుకున్న బస్సులలో ఆడోళ్ళకే కాదు మగోళ్ళకు కూడా టికెట్లు తీసుకోలేదట ఇక చూడు కథ ఎట్లున్నదో అసలు ఈ కార్మికుల డిమాండ్ ఏందంటే ఆర్టీసీని సర్కార్లో కలపాలి జీతాలు జర మార్చాలి 8 గంటల పనిదనం పెట్టాలి కిరాయి బస్సులను తగ్గించాలి సొంత బస్సులు పెంచాలి ఇవన్నీ ఓట్లకు ముందు కాంగ్రెస్ లీడర్లు ఆర్టీసీలకు చెప్పినాయా వాళ్ళు అప్పుడు చేయమని చెప్పిందే కార్మికులు చేయమంటారు కొత్తగా 1-2 అడుగుతలేరు కానీ సర్కారు మాత్రం వీళ్ళ ఒక్క డిమాండ్ను కూడా పట్టించుకోలేదట ఏమనంటే ఫ్రీ బస్సు పెట్టినామని రేవంత్ సారు 1కి 10 మాటల జనాలకు చెప్పుకుంటుండు గాని మరి ఆ ఫ్రీ బస్సులను నడిపే ఆర్టీసీ కార్మికులను మాత్రం అద్భారంగా చూస్తురు ఈ సర్కారులని వీళ్ళు కోపానికి వస్తురు